ఎవరికైనా బండి ఇవ్వచ్చు కానీ మా కిషోర్ గారికి అస్సలు ఇనేయకూడదు. వద్దురా అంటే ఇనుకోకుండా బండి తీసుకొని రాంగ్ రూట్లో పోతాడు. వెనకాల ఉన్న పోలీసులను చూసుకోడు. వాళ్ళేమో ఫోటోలు కొట్టి నాకు చలాన్లు పంపిస్తుంటారు. వాడు చలాన్లు వేయించేది, నేను కట్టేది. ఇదే పని అవుతుంది నాకు. అదిగో చలాన్ అంటే గుర్తొచ్చింది. ట్రాఫిక్ పోలీసులు చలాన్లకు సంబంధించి ఏదో ఆఫర్ పెట్టినారంట. అది చూసి కనుక్కొని తెలుసుకోండి. ఇష్టం వచ్చినట్టు తిరగొద్దు, రాంగ్ రూట్లలో బండ్లు నడపొద్దు, చాలాన్లు పడతాయి, అటెంక కట్టుకోలేక తిప్పల పడాల్సి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా చెవున పెట్టరు మనోళ్ళు. అయినా అంతా నా ఇష్టం, నన్ను అడిగేదేవలు, నాకు అడ్డం వచ్చేదేవలు అన్నట్టే అడ్డగోలుగా పోతుంటారు రోడ్ల మీద పడి. అటెంక పోలీసు వాళ్ళు వేసిన ఫైన్లు కట్టలేక అట్టనే వేలకు వేలు ముళ్ళ పెట్టుకుంటుంటారు బండ్ల నెంబర్ల మీద. అట్టా ఏండ్ల కమానంకించి పెండింగ్ ఉన్న చాలాలని వసూలు చేసేందుకు తెలంగాణ పోలీసు వాళ్ళు ఆఫర్ల ఈగ్రం పెట్టారు. అట్టా 2 గిల్లల బండ్లోళ్ళు 120 రూపాయలు, 3 గిల్లలు 4 గిల్లల బండ్లోళ్ళు అయితే 140 రూపాయలు, పెద్ద పెద్ద లారీలు అటువంటి బండ్లు అయితే 150 రూపాయలు కడితే చాలని చెప్పారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లు అటువంటి వాటి మీద ఉన్న పెండింగ్ చాలాన్లల్లా 110 రూపాయలే కట్టమని ఆఫర్లు పెట్టిల్లట సర్కారు వాళ్ళు. పోయినేడు కూడా ఇట్టనే పెండింగ్ చాలాన్ల మీద ఆఫర్లు పెట్టుడుతోని గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టుకోవాలన్నట్టు ఎగబడి ఉన్న కాడి కట్టుకున్నారు పబ్లిక్. అట్టా పోయినేడు పెట్టిన ఆఫర్ల ఏం తక్కువ 300 కోట్ల దాకా వసూలు చేస్తే ఈ ఏడు కూడా అట్టనే ఇప్పటిదనుకున్న 2 కోట్ల పెండింగ్ చాలాలను వసూలు చేసేందుకు ఇటువంటి ఈగలను చేసి కావచ్చు అనుకుంటున్నారట ఈ ముచ్చటరికైన పబ్లిక్. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే పోయినేడు కంటే ఈ ఏడు ఇంత ఎక్కువనే పెట్టిరట ఆఫర్లు. ఈ గట్ట పెట్టిన ఆఫర్ల ఈ నెల 26వ తారీఖు కెంచెల్లి జనవరి నెలలో వచ్చేటి 10వ తారీఖు దాకా కట్టుకోవచ్చట పెండింగ్లు ఉన్న చాలాన్ల పైసలు కట్టిన వాళ్ళు కోర్టుకు పోయి లోక్ అదాలత్లో రసీదు తీసుకోవాలన్నట. ఇక ఇదిట్టుంటే పోయినేడు 45 వద్దులు గడువు పెట్టిర్రు, ఈ ఏడు 15 దినాలే ఆఫర్ పెట్టిర్రు. మరి అట్టేమన్నా ఇంకెవరన్నా ఘటనోళ్ళు వెనకోళ్ళు ముందటోళ్ళు ఉంటే అట్టేమన్నా గడువు పెంచుతారో లేదో అటెంక ముచ్చటగాని మరి ఈ ఏడు ఎంత వసూలు చేస్తారో చూడాలి. ఏదన్నా కానీ ఇది కానీ ఎట్టన్నా పైసలు వసూలు చేయాలని భలే ఈగలం చేసి పోండ్రి మొత్తానికైతే. శనివారం పైగా వైకుంఠ ఏకాదశి. తిరుమలకు పోయి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుందాము అని అనుకున్నా. కానీ యాడండి బాబు, మనలాంటి భక్తులకి స్వామివారి ఉత్తర ద్వార దర్శన భాగ్యం దొరకాలంటే రాసి పెట్టుండాల. ఎందుకంటే ఒక్కో రాష్ట్రం నుంచి లీడర్లు, సినిమా వాళ్ళు, వ్యాపారవేత్తలు, వాళ్ళు వీళ్ళు పెద్దలంతా తిరుమలలో మకామేస్తున్నారు. అట్టా వాళ్ళకే వసతి కల్పించలేక తలలు పట్టుకుంటున్నారంట. చూడండి ఎట్టా ఉంది వ్యవహారము. 7 కొండల వెంకటేశ్వర స్వామి అందరి వాడే అంటారు కానీ పండగలు పబ్బాలు అటువంటి వస్తే మాత్రం అందరి వాడిని కొందరి వాడినే చేస్తుంటారు చాలా మంది పెద్దోళ్ళు. విఐపీలు తానా అంటే వాళ్ళు తందానా అనడం, సామాన్య భక్తుల్ని నానా తిప్పల పెట్టడం షరా మామూలే అవుతుంది ఈ నడుమ. ముచ్చట ఇవాళ కొత్తగా ఏం కాదు కానీ నెలికి వైకుంఠ ఏకాదశి వస్తేనైతే దండు గదిలినట్టే గౌలుతారు విఐపీలు. చిన్నగుండది పెద్దల రాకట. శనివారం నాడు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇప్పుడు కూడా అట్టనే పోటెత్తిరు శ్రీమంతులైన భక్తులందరూ. అంటే గదే విఐపీలు. ఇప్పటికే అసెంబ్లీ మీటింగ్లు రాజకీయం అంతా బంద్ పెట్టుకొని తిరుమల బాట పట్టిరు లీడర్లంతా. కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి అయితే ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ స్పీకర్లు తిరుమలలో ఇదివరకే అడ్డేసిరాట. ఇంకా చాలా మంది రానీకి చూస్తున్నారట. ఒక్క లీడర్ అనేం కాదు, పెద్ద కోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల జడ్జీలు తిరుమల బాట పట్టిరాట. అంతేకాదు ఇక బయటోళ్ళే వస్తుంటే పాలక మండలి మెంబర్లు అవుతారా, అందరికందరూ తిరుమలకు తరలి వస్తున్నారట ఉత్తర ద్వార దర్శనానికి. అందుకనే ఇప్పుడు తిరుమలలో ఆగమాగం జగన్నాథం అన్నట్టే అవుతుంది. పుట్టలంగిలిన శీమల లెక్కనే వరుస పెట్టి వస్తున్న పెద్దలందరికీ వసతి సౌకర్యం కల్పించలేక తలకాయలు పట్టుకుంటున్నారట రిసెప్షన్ అధికారులు. ఇంకో పక్కనేమో ఏమాయ అని వసతి గదుల కోసం ఒక్కటే పోరు పెడుతున్నారట వచ్చిన పెద్దలంతా. ఇక వాళ్ళు వీళ్ళు మంచిగానే ఉన్నారు కానీ ఊరి మంగళ మీద పడ్డట్టు విఐపీల దెబ్బకు నడమ సామాన్య భక్తులకు తడిచిపోతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లన్నీ నిండినాయట. సర్వదర్శనం క్యూ లైన్లకు కొత్తలను బోనిస్తలేరట. ఒక్క లైన్ లో ఉన్న వాళ్ళకే దర్శనం దొరుకుతుంది అన్నట్టు చెప్తున్నారట అధికారులు. కొత్తగా ఇచ్చేటి సర్వదర్శనం టికెట్లు ఇస్తున్నారట గాని వాళ్ళంతు రావాలంటే మళ్ళా 26వ తారీఖు రావాలట. ఏమైనా అసలే ముక్కోటి ఏకాదశి, అందున శనివారం. వెంకన్న స్వామి దర్శనం దొరికిన వాళ్ళ సంబరం పోండ్రి. కానీ ఎటు తిరిగి సామాన్య భక్తులకే ఆ సంబరం లేకుండా అవుతున్నట్టున్నది పాపం. ఇంకా నయం సిఫార్సులు గిఫార్సులు పట్టుకుని వచ్చిన వాళ్ళని పక్కకు పెట్టిరు కానీ లేకుంటే ఇంకెంత ఘోరం ఉండేదో ఏమో పోండ్రి. యా వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాల. చదువుకునే వయసులో చదువుకోవాలా, పెళ్లి చేసుకునే వయసులో పెళ్లి చేసుకోవాలా. కానీ కొంతమంది ఉంటారు మొక్కు పెట్టుకొని ఆ మొక్కు తీరితేనే పెళ్లి చేసుకుంటాం, లేకోకుంటే ఇట్టే గమ్మున ఉండిపోతాం అని భీష్మ ప్రతిజ్ఞ చేస్తా అంటారు. ఇదిగో అట్లాంటి మొక్కే ఒకటి మొక్కుకున్నాడు ఓ వ్యక్తి.
మొక్కు తీరి పెళ్లి చేసుకుందామనే టయానికి ముసలాడైపోయినాడు. ఇంతకీ ఆ యప్ప మొక్కేందో ఓసారి చూసొద్దాం పదండి. మొక్క అంటే మామూలు మొక్కు కాదు. ఆలైనా తాలైనా అయోధ్యల రాముని గుడి కట్టిన నాటికే అని గట్టి శపథమే చేసిండు. ఇక రవీంద్ర గుప్తా అలియాస్ భోజ్పల్లి బాబా అనేటికి బాబా. అట్లిట్లా అయోధ్యల గుడి కట్టే కళ నెరవేరింది గాని అంతా అయ్యేటాలకు బాబా ముసలోడయ్యిండు పాపం. మరి కాడా అప్పుడెప్పుడో 92లో చేసిన శపథమట గది. రాముని చూసినాకనే లగ్గం నాగెళ్ళి అనుకున్నాడు. ఇక ఒట్టన్నది పెట్టుకున్నాక దాన్ని తీసి గట్టున పెట్టరాదు కదా. అట్లా మనసు చెలించకుండా ఇన్నొద్దులు కఠిన బ్రహ్మచర్యమే పాటించిండు. దాంపత్య జీవితాన్నే త్యాగం చేసిండు. త్యాగమేంది అనుకునేరు. 56 ఏండ్లకు వచ్చిండు. ఇంకా చేసుకుంటాడా అని పెండ్లి చేసుకోడాట. రామునికే జీవితం అంకితం చేస్తాడట. ఒక శబరి ఒక భక్త రామదాసు లెక్కన్న ఎంత గొప్ప భక్తుడో కదా. అందుకే అయోధ్య ట్రస్ట్ గీ బాబాకు కూడా ఆహ్వాన శుభలేఖ ఇచ్చింది రాముని గుడి ఓపెనింగ్ కు రావాలని. ఇక అంతకంటే సంబరం ఏమున్నది చెప్పుర్రి. గుడి కోసమే, గుడిలో రామయ్య తండ్రి దర్శనం కోసమే కదా సంసారాన్ని కూడా త్యాగం చేసింది. అందుకే గుడి ట్రస్ట్ పిలుపుతోటి మస్తు సంబరపడుతున్నాడు. కళలు కూడా అనుకోలేదట ఈసోంటి మహత్ కార్యంలో భాగం అవుతాడని. ఏవైనా అంతా రఘురాముడు సీతాపతి శ్రీరాముని దయ. భక్తి ముందు కానిది ఏముంటది చెప్పుర్రి. ఏం పని చేస్తాడా మీ వాడు అని ఎవరన్నా అడిగితే మావాడు డాక్టరు, మావాడు పోలీసు, మావాడు టీచరు అని చెప్పుకోవాలనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. కానీ ఎవరైనా మా కొడుకు ఆటో డ్రైవరు అని చెప్పుకోవాలనుకుంటాడో చెప్పండి? ఇదిగో ఈ అన్నం చూస్తే అట్ట కూడా చెప్పుకోవాలంటారండి బాబు. మీరు కూడా కావాలంటే చూడండి ఏం చెప్పినాడో. చిన్న పైన పెద్ద పైన అలకటి పైన బరువుగల్ల పైన చేసేటి పని ఎసొంటి పని అయినా ఇష్టంతో చేయాలి. 100 మంది ఒకటే పని చేసినా మనం చేసేటి పనిలో ప్రత్యేకత ఏంటిదో చూపియాలి. నలుగురు మెచ్చే పని చేయాలి అంటారు పెద్దోళ్ళు. అగో కంసే కమ్ అసొంటి పనే చేస్తున్నాడు ముంబైలో ఉండేటి విశాల్ అనేటికి ఆటో డ్రైవర్ అన్న. మరి అన్నకు ఆటో తోలితే వచ్చేటి పైసలు సరిపోతలేవో లేకుంటే ఉన్న సమయాన్ని వాడుకోవాలనుకుంటుండో ఏమో తెలియదు గాని ఆటో తోలుకుంటూనే టిప్పులు పడనప్పుడు ఉత్తగుండకుండా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్లు చేస్తున్నాడట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే గా ట్రేడింగ్ లో బగ్గ సంపాదించాలని 2019లో కొరియర్ సంస్థల నౌకర్ని కూడా మానేసిండట. మొత్తానికైతే ట్రేడింగ్ లో బగ్గనే సంపాదిస్తుండట ఇప్పుడు. కానీ నడమ ఏమన్నా అడిట్ అయితే అని సైడ్ బిజినెస్ కింద ఇగో ఇట్ట ఆటో తోలుతున్నా అనుకొస్తున్నాడు ఈ విషయాలన్నిటి అన్న. అగ చూడు గిరాకీ ఉన్నప్పుడు ఆటో తోలిండు, గిరాకీ లేనప్పుడు ఆటోలో వెనక సీట్ల కూర్చొని ల్యాప్టాప్ ముంగడ పెట్టుకుని స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్లు చేస్తున్నాడు. అంతేకాదు గీ అన్న ఆయన ఆటో ఎక్కిన వాళ్ళకు కూడా గీ ట్రేడింగ్ల గురించి ముచ్చట్లు చెప్తాడట. దాంట్లో వచ్చేటి లాభాలేందో పూసకూర్చినట్టే వివరిస్తాడట అందరికి. ఒళ్ళలవకుండా పైసలు సంపాదించాలంటే ట్రేడింగ్ తోనే అవుతుంది అనుకొస్తున్నాడు. విశాలన్న పనితనం చూసిన పబ్లిక్ అంతా మస్తు మెచ్చుకుంటున్నారట. ఇప్పుడు ఏరికోరి మరికి అన్న ఆటో ఎక్కుతున్నారట పబ్లిక్. మంచి ముచ్చటే, మంచి ఆలోచనే కదా. అందుకనే చేసే పని ఏదైనా కొత్తగా చేయాలి, నలుగురు మెచ్చేటట్టు చేయాలి. ఇప్పుడు గీ ముచ్చటరికైనాక చేసేటి పనిలో నియత ఉండాలి గాని ఏ పని చేస్తేంది నేను ఆటో డ్రైవర్లని గర్వంగా చెప్పుకునేటట్టు చేస్తున్నాడు గీ తమ్ముడు అనుకుంటున్నాడ తతిమ ఆటో డ్రైవర్ అన్నలు. మంచి ముచ్చటే కదా. నువ్వు మనిషివా దున్నపోతివా అని చాలా మంది తిట్టుకుంటా అంటారు కదా. అట్టా తిట్టే మాటలు విన్నప్పుడు బా నన్ను దున్నపోతని తిట్టినాడు అని చాలా ఫీల్ అయిపోతారు ఆ మాట పడిండేవాళ్ళు. కానీ ఇప్పటి నుండి దున్నపోతుని నువ్వు మనిషివా దున్నపోతువా అంటే నన్ను మనిషినా అంటాడా అని దున్నపోతు ఫీల్ అయ్యే రోజులు వచ్చేసినాయండి. అదిగో అట్టే ఉంది మరి ఇప్పుడు ఈ వార్త. మీరు కూడా చూడండి. ఈ వార్త విన్నాక చూసినాక మీరు కూడా అంటారండి ఇంక నుండి దున్నపోతువా అని తిట్టకూడదు అని. ముడత కొమ్ములు ముక్కుకు ఎర్రటి ముచ్చిక్కం గుండూలంగుండేటి ముక్కు పుడక గుంజుకొని ఉరుకులు పెట్టకుండా బందాబస్తుగా గట్టిగా పగ్గాలు పండుకుందానికి గ్రీన్ మ్యాటు భలే రాజభోగం వచ్చింది పోండ్రికి దున్నపోతుకు. అగ చూడు నల్లగా నిగనిగలాడుకుంటా పీసు పెట్టి గీకి గీకి నున్నగా చేసినట్టే ఎంత నున్నగున్నదో. 6 ఏండ్ల వయసు 15 క్వింటాల బరువు 3 అడుగుల ఎల్పున్న గీ దున్నపోతు ఖరీదెంతో ఎరికేనా తక్కువ 10 కోట్లేనట. దీని పేరు గోల్ 2. మరి గోల్ 1 ఎవరు కావచ్చు అనుకుంటూరేమో అది వాళ్ళ తాత. ఈ దున్నపోతోళ్ళ అమ్మ పేరు రాణి. అవు నమ్మ బుద్ధి కావట్లేదా? అయితే గిడ రాసింది చదువు ఒక పాలి. అది
చూసిరా గా దున్నపోతు జాతకం అంతా ఈ ఫ్లెక్సీ మీదనే రాసిర్రు. అంత మంచిగానే ఉన్నది గాని 10 కోట్లు పెట్టి ఎందుకు కొనుక్కొచ్చిర్రు అయ్యా అంటే బీహార్ రాష్ట్రంలో ఉన్న పాట్నాలు అయ్యేటి పశువుల ప్రదర్శన కొరకని ప్రవీణ్ అనేటికి అన్న కొనుక్కొచ్చిండట గీ దున్నపోతును. గీ దాని తిండికే నెలకు ఏం తక్కువ 30 నుంచి 35 వేల దాకా ఖర్చు అవుతుంది అట. దినం 35 కిలోల దాకా పచ్చిగడ్డి, ఎండిగడ్డి, డ్రై ఫ్రూట్స్, 7-8 కిలోల బెల్లం తింటదట. అంతేకాదు కిలోలకు కిలోలు నెయ్యి, బిందెలకు బిందెలు పాలు తాగుతుందట. గంతగానం తిండి తిని గన్నిగానం పాలు తాగినాక ఖర్చు అవుతుంది అంటే ఎందుకు కాదు మరి, ఇగింత ఎక్కువ వచ్చినా వస్తది. అన్నింటికంటే పెద్ద ముచ్చట ఏందంటే ఓ 30,000 పిల్లలకు తండ్రి అటగి దున్నపోతు బాలే ఇచ్చంతంగా ఉన్నది కదా. అందుకనే దాని వీర్యానికి ప్రపంచంలోనే పెద్ద గిరాకీ ఉంటది అంటున్నాడు దాన్ని కొనుక్కొచ్చిన ప్రవీణ్ అనేటికి అన్న. ఏదన్నా గాని ఇది గాని నల్లగా నిగనిగలాడుకుంటా బాలే నూనగున్నది పోండ్రికి దున్నపోతు. బంగారం స్మగ్లింగ్ ఓకే, గంజాయి స్మగ్లింగు విన్నాము, వజ్రాల స్మగ్లింగు తెలుసు, డ్రగ్స్ స్మగ్లింగు వినింటాము అని రకరకాల స్మగ్లింగులు చేస్తా చాలా మంది బయటపడతా అంటారు, పోలీసు వాళ్ళకి పట్టుబడతా అంటారు. అంతేగాని ఎప్పుడైనా చేపల స్మగ్లింగ్ గురించి చూసుంటారా, కనీసం వినింటారా? చూడకుంటే ఏం ప్రాబ్లం లేదు, మేము చూపించాం కదా. బొచ్చలు, బంగారు తీగలు, రవ్వలు, పరకలు, జల్లలు, మట్టలు ఇట్లా ఏ చేపలు కొన్నా కిలోకు మా అంటే 50 రూపాయలు ఉంటాయి. ఇగింత గిరాకీ ఎక్కువ ఉంటే 100 150 దానుకుంటది. అదే కొర్ర మట్టలు అయితే 400 500 దానుకుంటది కిలోకి. అయ్యయ్యో పులుసలకైతే ఇగింత ఎక్కువనే ఉంటది అంటారు ఖరీదు. గాని కిలోకు ఓ 80,000 దానక ఖరీదున్న చేపల్ని ఎప్పుడన్నా తిన్నారా? కనీసం చూసిర్రా? అగో చూడకుంటే చూడు ఇయ్యే గా చేపలు. ఇక చూపెట్టే దగ్గరికి ఓ ఎడిటర్ అన్న అది చూసిరా అంత మంచిగానే ఉన్నది గాని ఏదో స్మగ్లింగ్ అన్నారు అదని ఇదని ముచ్చట్లు చెప్పి ఇక్కడ చేపల్ని చూపెడుతులేంది అనుకుంటా గరం కాకూరి ఆడికే వస్తున్నా చక్కగా. ఇగో ఇప్పుడు ఈ ఖరీదైన చేపల్ని, బంగారాన్ని, వజ్రాలని కదా దాటిచ్చినట్టే రాష్ట్రాలు దాటిస్తున్నారు. అట్టా అస్సాం రాష్ట్రం దిబ్రాగర్లున్న విమానాల స్టేషన్ కించి కోల్కతాకు దొంగతనంగా యాసకపోతుంటే అడవి అధికారులు పట్టుకున్నారు. మొత్తంగా 4.5 కోట్ల దానక ఇలువగల్ల 500 చేపలు దానుకున్నాయట. అండ్లా చెన్నా బర్కా అనేటికి చేపలు అంతరించిపోతున్న జాతులు ఉన్నాయట. అన్నింటికంటే పెద్ద ముచ్చట ఏంటంటే ఈ చేపలకు కిలోకి ఏం తక్కువ 80,000 కంటే ఎక్కువనే ఉన్నదట ఖరీదు. కానీ చూడూరి ఎట్టుందా ముచ్చట. ఇన్నొద్దులు దొంగ బంగారాన్ని, దొంగ వజ్రాలని, దొంగతనంగా డ్రగ్స్ వంటి వాటిని దేశాలు, రాష్ట్రాల పొలిమేరలు దాటిస్తుంటే చూసినాం గానీ ఇట్లా చేపల్ని దాటిస్తుంటే చూడకున్నాలే కావచ్చు. మరి గంత ఖరీదు గల్ల చేపల్ని పొలిమేరలు దాటించడంటే చిన్న ముచ్చటనా? మరి చూడాలేక చేపల్ని పట్టుకున్న ఆఫీసర్లు ఏం చేస్తారు, పట్టుకున్నాటిని ఏంది కథ అనేది. కానీ చేపల స్మగ్లింగ్ ముచ్చట భలే ఇచ్చంతంగా ఉన్నది పోండ్రి.